నాకు వయసు చాలా పెరిగింది. ఇంతకు ముందులాగా రాజ్యాన్ని పరిపాలించలేను. రాముడైతే అందరికి ఇష్టం, మంచి రాజు అవుతారు. ఈ మాటలు కైకేయి దగ్గర పనిచేసే మందర వినింది. ఇదిగో కైకేయి, అక్కడ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు. ఓ, ఎంత మంచి విషయం చెప్పా మందర. ఇదిగో ఈ గొలుసు బహుమతిగా తీసుకో. అబ్బా పిచ్చిదాన, నీకు విషయం అర్థం కావట్లేదు. భరతుడికి కాకుండా రాముడికి ఎందుకు పట్టాభిషేకం చేయాలి? ఏం పర్వాలేదు, నాకు భరతుడు ఎంత ఇష్టమో రాముడు కూడా అంతే ఇష్టం. కానీ రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు కౌసల్య మాటలు వినాలి. భరతుడు రాముడు మాటలు కూడా వినాలి. కౌసల్య అంటే ఎప్పుడూ కొంచెం అసూయ పడేది కైకేయి. అందువలన మందర మాయలోకి కైకేయి పడిపోయింది. నిజమే, మరి ఇప్పుడు నేనేం చేయాలి? దశరథు మహారాజా మీకు 2 కోరికలు ఇచ్చారు కదా. రాజుగారిని నీ మందిరంలోకి పిలువు. ఆయన వచ్చాక ఏడుస్తూ భరతుడికి సింహాసనాన్ని ఇవ్వమని అడుగు. కొద్దిసేపటి తరువాత కైకేయి మందిరంలో, ఏడుస్తున్నావు కైకేయి, ఏమైంది? మీరు నాకు 2 వరాలు ఇవ్వాలి ప్రభు. చెప్పు కైకేయి, నీకేమి కావాలని ఇస్తాను, చెప్పు. నా మొదటి కోరిక భరతుడు రాజుగా అవ్వాలి. నా 2వ కోరిక రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు ఆశ్చర్యపోయాడు. ఏం చేయాలో తోచలేదు. అసలు నువ్వు ఇలా చేస్తావు అని అనుకోలేదు కైకేయి. నీకు 2 వరాలు ఇచ్చాను కాబట్టి తప్పడం లేదు. భరతుడు మీ కొడుకు కాదా? భరతుడు కోసం చేయలేరా? పదండి, మనం వెళ్ళి రాముడికి చెప్పాలి. ఏంటమ్మా ఇలా వచ్చారు? నాన్నగారు బాధగా ఉన్నారేంటి? మీ నాన్నగారు నాకు 2 వరాలు ఇచ్చారు. ఇలా కైకేయి కోరికలను రాముడికి చెప్పింది. సరే అమ్మా, మీ కోరికల్ని తప్పకుండా తీరుస్తా. మీకోసం నాన్న కోసం తప్పకుండా చేస్తా. అన్నయ్య, మీరు వనవాసంకి వెళ్తే నేను కూడా మీతో వస్తా. అవును ప్రభు, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. సరే మరి, రేపే ప్రయాణం, సిద్ధం అవ్వండి. ఆ మరుసటి రోజు వనవాసంకి వెళ్ళే ముగ్గురిని చూసి అందరూ దుఃఖించారు. రాముడిని వెళ్ళటం చూసి దశరథుడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అందరికీ దూరంగా రాముడు, సీత ఇంకా లక్ష్మణుడు పంచవటి అనే గ్రామంలో నివసించారు. ఒకరోజు రాముడు, లక్ష్మణుడు బయట పనిచేస్తూ ఉండగా రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ చూసింది. అబ్బా, ఎంత అందంగా ఉన్నారో వీళ్ళిద్దరూ, పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండో. ఎవరండి మీరు? నేను రాముడిని. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. ఇంతకీ మీరెవరు? నేను లంకాధీశుడి చెల్లెల్ని, శూర్పణఖని. రామాను అంటే నాకు ఇష్టం. నన్ను పెళ్లి చేసుకో, నేను నీకు సరైన జోడి. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నాకు వివాహం జరిగిపోయింది. ఇదిగో నా భార్య సీత. రాముడు పెళ్లి చేసుకోను అన్నాడు. కోపంతో శూర్పణఖ సీతను హేళన చేసింది. నన్ను వద్దన్నది ఈమె వల్లనే కదా. ఈమె లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావుగా. లక్ష్మణ, రక్షించు, కాపాడండి. ఓసి నీచురాలా, మా వదిన మీదనే దాడి చేస్తావా? ఇదిగో నీకు ఇలానే జరగాలి. నీ అందం చూసుకొనే కదా అంత అహంకారం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుని కోసేస్తాడు. శూర్పణఖ కోపంగా వెంటనే లంకలో ఉన్న రావణాసురుడికి జరిగిందంతా చెప్పింది. అన్నయ్య, చూడు నాకు ఏమీ జరిగిందో. శూర్పణఖ ఏంటి? ఎవరు చేశారో చెప్పు. అందగత్తే ఆమె.
అలాగా, బాధపడకు శూర్పణఖ, నేను లంకంటే ఏంటో నేను చూపిస్తాను. రావణాసురుడు ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని మారీచుడిని పిలిపించాడు. రావణాసురుడు జరిగిందంతా చెప్పాడు. మారీచా, నీకు సీత తెలుసా? ప్రపంచంలోకెల్లా అందగతే. తనను నేను వివాహం చేసుకుంటాను. రావణ, నేను మిత్రుదని చెప్తున్నాను. వేరే వాళ్ళ భార్య మీద మనసు పెట్టడం మహాపాపం. ఓసే మూర్ఖుడా, నాకే సలహాలు ఇస్తావా? ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడు ఎవరైనా ఉన్నారా చెప్పు. లేదు రావణ, క్షమించు. నీకు ఎలా సహాయపడతాను? నువ్వు మాయల లేడీ వేషంలో వెళ్ళు. నిన్ను చూసి రాముడు వేటాడడానికి వెళ్తాడు. ఆ సమయంలో నేను సీతని తీసుకువెళ్ళిపోతాను. నీకు సహాయం చేస్తాను రావణ, కానీ మంచి చెప్పినప్పుడు వినపోతే నీకే ప్రమాదం. మరుసటి రోజు రాముడు సీత ఇంటి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో మారీచుడు బంగారు లేడీలాగా మారి కవ్విస్తూ ఉన్నాడు. ప్రభు చూడండి, ఆ బంగారు లేడీ ఎంత అందంగా ఉందో. అవును జానకి, బంగారు లేడీ చూడడానికి భలే ఉన్నది. లేదు అన్నయ్య, ఈ జింక నిజమైనదిలా లేదు. లేడీ వేషంలో ఉన్న రాక్షసుడు అయి ఉంటుంది. మనల్ని మోసం చేయడానికే వచ్చి ఉంటుంది. లేదు, నాకు చాలా రోజుల నుంచి బంగారు లేడీని పెంచుకోవాలని కోరిక ఉంది. నాకు ఆ బంగారు లేడీ కావాలి ప్రభు. నాకు దానిని పెంచుకోవాలని ఉంది. సరే సీత, నీకోసం తప్పకుండా తెచ్చిపెడతా. లక్ష్మణ, నువ్వు ఇక్కడే ఉండి వదిన్ని చూసుకుంటూ ఉండు. ఎట్టి పరిస్థితుల్లో వదిన్ని విడిచేయలకు. రాముడు జింక వెనుక పడటం మొదలుపెట్టాడు. లేడీ మీద బాణం వేసేసరికి జింక మారీచుడిలాగా మారిపోయింది. క్రిందకు పడిపోతూ గట్టిగా అరిచింది. సీత, సీత! లక్ష్మణ, మీ అన్నయ్య పిలిచారు. ప్రమాదంలో ఉంటున్నారు. మీరు ఇప్పుడే సహాయానికి వెళ్ళు. లేదు వదిన, అది అన్నయ్య అయి ఉండరు. అన్నయ్య మీ దగ్గరే ఉండమన్నారు. లక్ష్మణ, నీకు నా మీద ఎంత మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్యకి సహాయానికి వెళ్ళు. సరే వదిన, మీరు చెప్పింది నేను తప్పకుండా చేస్తాను. కానీ మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. చెప్పు లక్ష్మణ. నేను ఇంటి చుట్టూ గీత గీస్తున్నాను. ఈ రేఖను దాటి మీరు బయటకు వెళ్ళకూడదు. లక్ష్మణుడు గీతను గీసి రాముడిని వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. సీతాదేవి బాధపడుతూ ఇంటి లోపల కూర్చుంది. ఆ సమయంలో రావణాసురుడు ఋషి వేషంలో సీతాదేవి ఇంటికి వచ్చాడు. అమ్మా, భిక్షమిస్తారా? ఋషివర్య, నేను ఈ గీత దాటి బయటికి రాకూడదు. నా దగ్గర ఇది మాత్రమే ఉంది, స్వీకరించండి. ఒసే మూర్ఖురాలా, బయటకు వచ్చి భిక్షమియ్యనంత గొప్పదాని అయిపోయావా? అయ్యో ఋషివర్య, నన్ను క్షమించండి. ఇదిగో, నేను ఇప్పుడే బయటికి వచ్చి మీకు భిక్ష ఇస్తాను. సీతాదేవి బయటకు రాగానే రావణాసురుడు ఋషి నుంచి అసలు రూపంలోకి మారిపోయాడు. ఎవరు నువ్వు? నా చెయ్యి వదిలిపెట్టు. ప్రభు, లక్ష్మణ. నేను లంకాధీశ్వరుడిని, రావణాసుడిని. నేను నిన్ను లంకకు తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటాను. రామ, లక్ష్మణ, రక్షించండి. సీత ఏడుపుని విని జటాయు సీతను గుర్తుపట్టాడు. సీతాదేవి, బాధపడకండి, నేను వస్తున్నాను. రావణ, నేను ఎవరో నీకు తెలుసా? రావణ, నువ్వు నిజమైన వీరుడు అయితే ఆగు రావణ. ఇంతలో లక్ష్మణుడు రాముడిని చూశాడు. అన్నయ్య, మీరు బాగానే ఉన్నారా? లక్ష్మణ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? సీత ఎక్కడుంది? ఆ జింక మాయల లేడీ. ఇదంతా మోసం. వెంటనే రాముడు లక్ష్మణుడు సీతని వెతకటానికి ఇంటి వైపు పరిగెత్తారు. ఇంటి దగ్గర సీత కనిపించలేదు. లక్ష్మణ, సీత ఇక్కడ కూడా లేదు. జానకి, జానకి! అన్నయ్య, బాధపడమాకండి, తప్పకుండా కనిపిస్తుంది వదిన. వదినా, వదినా! రాముడు లక్ష్మణుడు ఇంకొద్ది దూరం వెళ్ళి వెతుకుతూ ఉండగా జటాయుని చూశారు. క్షమించు రామ, నేను ఆ సీతాదేవిని రక్షించటానికి ప్రయత్నించాను, కానీ సీతమ్మ తల్లిని కాపాడలేకపోయాను. మిత్రమా, నువ్వు చేసిన సహాయానికి నేను కృతజ్ఞుడిని. రాముడు వడిలోనే జటాయు చివరి ఊపిరి తీసుకున్నాడు.
అన్నయ్య, మనము ఇలానే వెళ్దాము. దారిలో ఎవరైనా వదినని చూసారేమో అడుగుదాము. సరే మరి, పద చూద్దాం. నడుస్తూ ఉండగా పంపా నది దగ్గర ఒక చిన్న గుడిసెని చూశారు. అక్కడ శబరిని కలిశారు. ఇద్దరు తినటానికి ఏమైనా ఉందా అని అడిగారు. అయ్యో రామ, నా దగ్గర ఈ నేరేడు పళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని చేదుగా కొన్ని తీపిగా ఉన్నాయి. నేను ఒక పని చేస్తాను. నేను రుచి చూసి మీకు మంచివి ఇస్తాను. తిను. ఇదిగో, ఇది తీపిగా ఉంది. అమ్మా, ఈ పళ్ళు ఎంత బాగున్నాయో, ధన్యవాదాలు. నేను ఈ రోజు కోసం నా జీవితం అంతా ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు తృప్తిగా వెళ్ళిపోగలను. రాముడు లక్ష్మణుడు ప్రయాణం కొనసాగించారు. కొద్దిసేపటికి ఒక ఋషి కనిపించారు. ఎవరు మీరు? మిమ్మల్ని చుట్టుపక్కల ఎక్కడ చూడలేదు. నేను రాముణ్ణి. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. రాముడు పరిచయం చేసుకుని జరిగిందంతా చెప్పాడు. ఋషివర్య, నాకు ఎందుకో ఇది మీ నిజ రూపం కాదు అని అనిపిస్తుంది. దయచేసి మీరు ఎవరో చెబుతారా? నిజమే లక్ష్మణ, నేను హనుమంతుడిని. నేను మీ సేవ చేయటానికి జన్మించాను. రామా, చెప్పండి, నేనేమి చేయగలను? ఓ హనుమ, నువ్వు ఎలాగైనా జానకి ఎక్కడుందో కనిపెట్టు. ఇదిగో, ఈ ఉంగరం తీసుకొని జానకి కనిపించినప్పుడు ఇవ్వు. సరే ప్రభు. జై శ్రీరామ్. సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి హనుమంతుడు అడవులు సముద్రాలు దాటి చివరికి లంక చేరాడు. అక్కడ రావణాసుడిని సీతను చూశాడు. సీత, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. తప్పదు. ఈ ప్రపంచంలో నాకంటే బలవంతుడు ఎవరు లేరు. రావణ, నువ్వు నన్ను ఎంత బలవంతం చేసినా నా సమాధానం మారదు. నాకు రాముడు అంటేనే ఇష్టం. కోపంగా రావణాసుడు వెళ్ళారు. అక్కడే దాక్కున్న హనుమంతుడు సీత ముందుకి వచ్చాడు. అమ్మా సీతమ్మ తల్లి, బాధపడకండి. శ్రీరామచంద్ర ప్రభు మీకోసమే వెతుకుతున్నారు. ఈ ఉంగరం మీకు ఇవ్వమన్నారు. నిజమా హనుమ? రామచంద్ర ప్రభు ఎలా ఉన్నారు? లక్ష్మణుడు ఎలా ఉన్నారు? ఇద్దరు బాగానే ఉన్నారు. బాధపడకండి. శ్రీరామచంద్ర ప్రభు తొందరలోనే మిమ్మల్ని రక్షించుతారు. నాకు ఆకలి వేస్తుంది, ఈ పళ్ళు తింటాను. హనుమంతుడు పళ్ళు తింటూ ఉండగా రావణాసుడు చూసి హనుమంతుడిని బంధించాడు. నా రాజ్యానికి వచ్చి నా పల్లె తింటావా? ఎంత ధైర్యం నీకు? తొందరలోనే అంత మా ప్రభు తెలుస్తాడు, చూస్తూ ఉండు. ఆ కోతి తోకకు నిప్పంటించండి అని రావణాసుడు అరిచాడు. నాకే నిప్పంటిస్తారా? చూస్తూ ఉండు. హనుమంతుడు అందరినీ కవ్వించి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళాడు. హనుమా, సీత ఏం చెప్పింది? బెంగ పెట్టుకుందా? ఎలా ఉంది? ప్రభు, మీ పేరుని స్మరించటమే సీతమ్మ తల్లిని కాపాడుతోంది. మిమ్మల్ని లక్ష్మణ ప్రభువునే తలుచుకుంటోంది. సీతమ్మ తల్లి బాగానే ఉన్నారు ప్రభు. ఓ హనుమ, నువ్వు లేకపోతే నేనేమైపోయేవాడునో మిత్రమా. ధన్యవాదాలు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అందరూ కలిసి లంకకు ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడకు చేరిన తరువాత రావణాసుడితో యుద్ధం మొదలుపెట్టారు. రావణాసుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కుంభకర్ణ, లే, నిద్రలే. తినడం, పండుకోవడం. కుంభకర్ణ, వినిపిస్తుందా? లాభం లేదు, చెక్కిలి గిలి పెట్టాల్సిందే. కుంభకర్ణ. ఏంటి అన్నయ్య, మంచి నిద్ర లేపావు? బయట ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే నీకు నిద్ర కావాలా? ఇప్పుడు చూడు అన్నయ్య, నేను ఎలా వాళ్ళని ఓడిస్తాను. కుంభకర్ణుడిని ఓడించేవారు ఇంకా పొత్తలేదు అన్నా.
కుంభకర్ణుడు రాముడితో యుద్ధం చేయటానికి వెళ్ళారు. రామ, నేను నిన్ను వదలను. నేను ఎప్పుడు ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోను. కుంభకర్ణ, రావణాసుడిని సీత ఇక్కడ తేడం పెద్ద తప్పు చేశాడు. నేను ఎలాగైనా సీతని కాపాడతా, అది రావణాసుడిని చంపడం అయినా సరే. కుంభకర్ణుడు రాముని చంపాలని ముందుకి వచ్చాడు. కానీ రాముడి ధనస్సుతో బాణాలు వేసేసరికి కుంభకర్ణుడు మరణించాడు. చనిపోతూ రాముడు దేవుడని గ్రహించి రాముడి చేతుల్లో చనిపోయినందుకు సంతోషించాడు. రామ, నేను చేసిన పనులకు క్షమించు. నాకు ముక్తిని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. కుంభకర్ణుడు మరణించిన విషయం తెలిసి రావణాసుడు రాముడి మీద కోప్పడ్డాడు. వెంటనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామ, నా తమ్ముడిని చంపావు, నా చెల్లిని అవమానించావు. నేను నిన్ను వదిలిపెట్టను. రావణ, మాటలు సరిగ్గా రానివ్వు. తప్పు చేసింది నువ్వు. ధైర్యం ఉంటే యుద్ధం చేసి గెలువు. రాముడు లక్ష్మణుడు బాణాలు వేసి రావణాసురుడిని ఓడించిన తరువాత అందరూ కలిసి సీతాదేవి దగ్గరికి వెళ్ళారు. సీత, మనం గెలిచాము. ఇప్పుడు మనం అందరం కలిసి ఉండవచ్చు. బాధపడమాకండి వదిన, అంతా మంచే జరిగింది. ప్రభు, లక్ష్మణ, హనుమ. జై శ్రీరామ్, సీతమ్మ తల్లికి జై. కొన్ని రోజుల తరువాత వనవాసం చేయాల్సిన సమయం అయిపోయింది. భరతుడు, కైకేయి అందరూ రాముడి దగ్గరికి వచ్చారు. క్షమించు అన్నయ్య. అన్నయ్య, త్వరగా అయోధ్యకి వెళ్దాం పదండి. రామ, క్షమించు రామ. నేను స్వార్థంతో తప్పుల మాటలు విని నిన్ను వనవాసానికి పంపించాను. అమ్మా, అలా అనకండి. సొంత కొడుకుని క్షమాపణ అడగవచ్చా? భరత, బాధపడకు. ఇప్పుడు మనం అందరం కలిసి ఉండవచ్చు. అందరూ అయోధ్యకు తిరిగి వెళ్ళారు. రాముడు, సీత, లక్ష్మణుడి రాకను ఘనంగా జరుపుకున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి, శ్రీరామచంద్ర ప్రభుకి.